అందరికీ నమస్కారం. కూన్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మనకి చాలా మంచి వీడియోలు సామాజిక పరంగా న్యాయపరంగా చాలా ఉపయోగపడేటువంటివి. ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే రెండో పెళ్లి చేసుకోలేదు నన్ను అని చెప్పి ఒక ఆమె అతని మీద కేసు పెట్టింది. దాని మీద హైకోర్టు ఏం చెప్పింది అనేది మీకు చెప్తాను. ఒక ఆమెకి వివాహం అయింది, భర్త ఉన్నాడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీళ్ళు ఇలా ఉండగానే వేరొక అతనితో ఆ పెళ్ళైన అతనితో వివాహేతర సంబంధం పెట్టుకొని శారీరకంగా కలిసింది. వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతూ ఆమె ఏం చేసిందంటే కోర్టుని ఆశ్రయించింది. ఏమని అంటే నాకు రెండో పెళ్లి చేసుకుంటా అన్నాడు, రెండో పెళ్లి చేసుకోలేదని. అప్పుడు కోర్టు ఏం చెప్పింది అంటే నీకు భర్త ఉన్నాడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, విడాకులు తీసుకోలేదు, అతను కూడా భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, విడాకులు తీసుకోలేదు, శారీరక సంబంధం పెట్టుకున్నంత మాత్రాన రెండో పెళ్లి చేసుకోమని ఆదేశించలేము అని చెప్పేసి హైకోర్టు తేల్చెప్పింది. అంటే కింద కోర్టులో పెడితే కింద కోర్టు రిఫ్యూజ్ చేస్తే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు సరైనటువంటి తీర్పు ఇచ్చింది. భర్త నుండి విడాకులు పొందకుండా, అలాగే అతను భార్య నుండి విడాకులు పొందకుండా మీ ఇద్దరూ శారీరకంగా కలిసినంత మాత్రాన నువ్వు రెండో పెళ్లి చేసుకోలేదని కేసు పెట్టలేవు, అలా పెట్టడానికి కుదరద్దు అని చెప్పేసి హైకోర్టు తేల్చెప్పింది. అలాంటి పనులనే దూరంగా ఉంటే చాలా మంచిది. ఒకవేళ భర్తాభార్యల మధ్యన విభేదాలు చెలరేగి మీ ఇద్దరు కలిసే అవకాశం లేదన్నప్పుడు ఖచ్చితంగా కోర్టు మూలకంగా విడాకులు తీసుకుని ఎవరి మట్టుగాలు ప్రశాంతంగా ఉండడం అనేటువంటిది చాలా మంచి పద్ధతి. నా సలహా ఖచ్చితంగా మీకు జీవితంలో ఉపయోగపడుతుంది తప్ప ఈ కేసులు అవన్నీ కూడా మీ జీవితానికి ఉపయోగపడవు. దానివల్ల బెనిఫిట్ పొందేది మేమే తప్ప మీరు కాదు. జై హింద్, భారత మాతాకి జై.